శ్రీ శివాయ గురువే నమః. గురు మహారాజు గారు లేని ఇంకొకటి జరిగిన సంగతి. గురు మహారాజు గారు ఆయన అలా పరశువ శిఖర క్షేత్రంలో కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ కూర్చుంటారు. ఇలా ఉన్నప్పుడు ఒక రైతు వస్తాడనమాట మహారాజు దగ్గరికి. వచ్చి ఆ రైతుకి ఒక కష్టం వస్తుంది. ఏమిటంటే ఆ రైతుకి చాలా ఎడ్లు గేదెలు ఉంటాయి. ఆ ఎడ్లతోనేమో పొలం దున్నుకుంటూ ఉంటాడు. ఆ గేదెలతో వచ్చే పాలతో ఊళ్ళో పాలు అమ్ముకుంటూ జీవనోపాధి గడుపుకుంటూ ఉంటాడనమాట. అయితే ఒక రోజున ఆ ఎడ్లను గేదెల్ని మేపుకోవటానికని బయట చేలల్లో మేపుకోవటానికని వెళ్తాడు. వెళ్ళినప్పుడు పెద్ద వర్షం వస్తుంది. వర్షం వచ్చేటప్పటికి ఆ గేదెలు ఎడ్లు అన్నీ చెల్లాచెదరైపోయి కనిపించకుండా పోతాయి అన్నమాట. ఇతను ఒక వారం రోజులు వెతుకుతాడు. వెతికి విసుగుపెట్టి ఆయనకు అవి కనిపించవు. చాలా బాధ వేస్తుంది. అయ్యో నా జీవనోపాధి పోయింది అని చెప్పేసి బాధపడుతుంటే ఆ ఊళ్ళో తెలిసిన అతను ఒక భక్తుడు బాలభగవాన్ దగ్గరికి వచ్చి బాలభగవాన్ దగ్గర గురించి చెప్తాడనమాట. పరశువ శిఖర్ దగ్గర మహిమాగాడ్లో బాలభగవాన్ ఉన్నారు, వెళ్ళి నీ కష్టం చెప్పుకుంటే అప్పుడు నీ కష్టం తీరుతుంది అని చెప్పుకోగానే అతడు ఎంతో నమ్మకంతో ఆతురతతో భగవాన్ దగ్గరికి వస్తాడు. వచ్చి బాలయోగేశ్వర భగవాన్, నేను మిమ్మల్ని శరణు కోరుతున్నాను. నేను చాలా కష్టంలో ఉన్నాను. ఆ ఎడ్లు గేదెలు అన్నీ ఇలా వర్షంకి అన్నీ చెల్లాచెదరై కనిపించకుండా పోయినాయి. నేను చేను దున్నుకోవటానికి లేదు, నాకు పాలు లేవు, నా సంసారం వెళ్ళటం లేదు అని చెప్పి ఎంతో దీనంగా బాధపడుతూ మహారాజు గారికి చెప్పుకుంటాడనమాట. చెప్పుకుంటే మహారాజు గారు అంటారు, వచ్చేసేపు కళ్ళు మూసుకొని, నా ఎడ్లు నా ఎద్దుకున్న గంటలు పోయినాయి ఇక్కడ, కనుక నువ్వు గంటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నువ్వు ఇక్కడ ఉన్న అమ్మవారికి నమస్కారం పెట్టుకొని ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి 5 అగరొత్తులు వెలిగించి నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు మన్నాటికల్లా ఇవి దొరుకుతాయి అని మహారాజు చెప్తారన్నమాట. భగవాన్ గారు చెప్పగానే అతను ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కారాలు పెట్టి భగవాన్ మీద భారం వేసి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతనికి తెలుస్తుందన్నమాట, ఆ ఎడ్లు ఆయన చేలోనే మేస్తున్నట్టుగా ఎవరో చెప్తారు. ఎడ్లు దొరుకుతాయి, గేదెలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. అప్పుడు అతను ఎంతో సంతోషంతో భగవాన్ గారి దగ్గరికి వచ్చి, భగవాన్ మీ మహిమ చాలా గొప్పది, నా సంసారం వెళ్ళదు, నా జీవనోపాధి అంతా పోయింది అనుకున్నాను, మీ మహిమ వల్ల మీ ఆశీర్వాదం వల్ల దొరికినాయి అని చెప్పి ఎంతో సంతోషంతో అతను ఆ భగవానికి సేవ చేసుకుంటూ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ భగవాన్ గొప్పతనం చెప్పుకుంటూ ఉంటాడనమాట. చూసారా, గురువుల్ని నమ్ముకుంటే ఎలాంటి సమస్య వచ్చినా కూడా నెరవేరుతుంది. జై బాలయోగేశ్వర భగవాన్ గారికి. హర హర మహాదేవ. తాడేపల్లి విజయ ప్రవణ.